వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మాట తప్పే నైజం బాబుది అయితే మడమ తిప్పని నైజం జగన్మోహన్ రెడ్డిది. నిస్సార్ అహ్మద్. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం. ధూళ్లిపాళ్ల. ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ, ఉత్తర అధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల రాకతో నా మనసులో ఎంతగానో ఆనందంతో నిండిపోయింది. సాక్షాత్తు భగవత్ స్వరూపమైన విశాఖ శారదా పీఠాధిపతులు వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఆత్మీయ బంధం ఉంది. 20 సంవత్సరాలకు పైగా వారితో అనుబంధం కొనసాగుతోంది. గతంలో కూడా మా గృహానికి విచ్చేసి మా గృహాన్ని పావనం చేశారు. కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి మోకాళ్ళ ఆపరేషన్ అయింది. ఇంటికి వచ్చి చూడాలి అని ఒక కోరిక చేత ఇక్కడికి వచ్చి ఉన్నాము. కరుణాకర్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీ ఛానల్స్లో, పేపర్లలో పనికిరాని అవాకులు చవాకులు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తున్నారు. తప్పుడు సమాచారం తరాలకి అందించాలని అత్యుత్సాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్న ఈ సమయంలో 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా విశాఖ శ్రీ శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, వెయ్యకాడ మండపం గురించి అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానసం సదస్సు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న అర్చకుల యొక్క వాళ్ళ గురించి కానీ, కింద స్థాయి దేవాలయాల వరకు క్షేత్రాల కోసం పోరాటం చేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. అప్పటి నుంచి చూస్తున్నా ఎంతో మంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. రాపూరు పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. అనంతరం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పెరిగింది, జనాభా పెరిగింది, సదుపాయాలు పెరగల. రాపూర్ నియోజకవర్గం, రాపూర్ మండలం చూస్తే, నియోజకవర్గం అప్పుడు ఆ టైంలో రాపూర్ మండలం అని చూస్తే నేను అడిగిన, పాత రోజుల్లో ఎన్నో సంవత్సరాల ముందర కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా చేశాడు, మొన్న కూడా ఒక 3 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఏం వచ్చిందాయా ఇక్కడికి అని అంటే ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా, మీరైనా చెప్పండి. వెటనరీ ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చింది అన్నారు. రాజశేఖర రెడ్డి ఆయనలో శాంక్షన్ అయింది, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రెడీ అయింది. కానీ రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది. ఆ పేరు ఆయనకి ఇస్తాం. అది మినహా ఏం వచ్చిందో చెప్పండి. మీకు ఎవరికైనా తెలుసుంటే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అభివృద్ధి చేయాలంటే ఎంతవరకు పోవచ్చో నేను వెంకటగిరిలో చూసిన. లేదు మరి జనార్దన్ రెడ్డి కానీ, రాజలక్ష్మి కానీ ఎలాంటి ప్రజల అవసరాలు గుర్తించి ఏమేమి చేయగలరు అంటే ఒక ప్రజానాయకుడు ఏం చెయ్యాలనేది వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. నేను వేరే వాళ్ళని చూడలే. మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కాదు. ఉన్న కార్యాలయాలు తరలించడం జరిగిందన్నారు. మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. మన బలాన్ని బట్టి మనం డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ప్రజలందరూ సహాయ సహకారాలు
మా నాయకుల సూచనల మేరకు తప్పకుండా రాపూర్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రజలందరికీ మాటిస్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. 101 బావులు 101 గుడులు ఉన్న లింగాకృతిలో నిర్మితమైన బాణలింగముతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ సమేత కైలాసనాథస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరి పట్టణంలో 5వ తేదీ మంగళవారం నుంచి 9వ తేదీ శనివారం వరకు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ తేదీ ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించి ఉదయం 11:50 నుంచి 11:59 మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశం నందు ద్వాదశ జ్యోతిర్లింగాలను విగ్రహ మహోత్సవం అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగాలకు దాతలుగా కీర్తిశేషులు బెజవాడ శంకర్ రెడ్డి, శ్రీమతి సుజీలతలు వ్యవహరించారు. కైలాసనాథ పార్వతీ సమేత కైలాసనాథ స్వామినః ప్రీత్యర్థం ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవ సమయే అస్య యజమానస్య గోత్రోద్భవస్య తాండబాలగోత్రోద్భవస్య మధుసూదనజ్ఞామరేస్య విజయలక్ష్మణాం పట్నంలోని చోళు కాలం నాటి పురాతన శివాలయంలో 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ స్వామి మాట్లాడారు. రామలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవము, తదుపరి అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం 3 గంటలకు గజవాహనోత్సవం ఉంటుంది. ఆ రోజు రాత్రి లింగంపల్లి గ్రామంలో పాదువేట సేవా మహోత్సవం ఉంటుంది. తర్వాత 11వ తేదీ రోజు రాత్రి చిట్టేపల్లి గ్రామంలో అలకలతో గ్రామోత్సవం ఉంటుంది. 12వ తేదీ ఉదయం ధ్వజ అవరోహణ కార్యక్రమం, 12వ తేదీ రాత్రి ఏకాంత సేవతో మా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ధ్వజ అవరోహణ సమయాలలో సంతానం లేనటువంటి వారు సంతాన ప్రాప్తి కొరకు కొడిబుద్ధుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కొడిబుద్ధులను స్వీకరించి వారి యొక్క సంతానాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఈ కొడిబుద్ధులకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా దేవాలయానికి చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. కళ్యాణం కూడా చాలా వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సహకారాలతో ఉభయకర్తలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. ప్రజా కళలకు పుట్టినిల్లుగా నిలిచిన కళల కానాచి తాడేపల్లిలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయాలని తాడేపల్లి విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ తాడేపల్లి నిర్వాహకులు, ప్రముఖ జర్నలిస్టులు కోరారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్ కళా జాగరణ పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రేలా రే 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 రేలా 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 రే 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 రేలా రేలా రే 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 రేలా అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో, అమ్మ బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో. ఇటువంటి పాటలు మరుగునబడినటువంటి సంస్కృతిని వెలికి తేవటానికి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, తాడేపల్లి విజ్ఞాన కేంద్రం, కాన్ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా కళా జాగరణ సాంస్కృతిక ఉత్సవాలు ప్రప్రథమంగా జరపటానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మమ్మల్ని మీ మీడియా మిత్రులు మీ పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు మీరందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు కోలాటాలు, జానపదాలు, అనేక నృత్యరూపకాలు, హరిశ్చంద్ర పద్యాలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పేర్లు ఇచ్చారు. దాదాపు 200 మంది
తమ తమ కళారూపాలను ప్రదర్శించడానికి ఇప్పటికే వచ్చారు. బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మరియు ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మగుటం శివ అధ్యక్షతన ప్రజాపోరు బహిరంగ సభ పెద్ద ఎత్తున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్ళారి రాఘవ ఓపెన్ ఆడిటోరియం నందు జరిగినది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. వారు దానికి జవాబిస్తూ 249 గ్రామాల్లో 204 గ్రామాలకి మేము విజయవంతంగా వెళ్ళగలిగామని చెప్పి వారు తెలియజేశారు. కనుక ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆధారమైనటువంటి పార్టీ. ఈనాడు ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు జరిగాయంటే అక్కడ విజయడంకాన్ని మోగించడం లేదా భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతున్నా లేదా అక్కడ ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవిస్తున్నా దానికి కారణం క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇందాక చెప్పారు, దేశం ముందు పార్టీ తర్వాత ఆ చివరనే వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో శివమకుటం గారు చెప్పడం జరిగింది. కనుక ప్రతి భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని పార్టీని తన కుటుంబంగా తన తల్లిగా భావిస్తూ సేవ చేస్తున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కేవలం 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ఇవాళ 303 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయికి ఎదగలిగింది. రేపు 350 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటుంది అని చెప్పి ఢంకాపరంగా మేము చెప్పగలుగుతున్నాం. చంద్రబాబు మాయ మాటలతో అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే సీఎం జగన్ పాలనలో వాళ్ళంతా ఆర్థికంగా బలపడ్డారని పెద్దకురపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు మండల పరిధిలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు మహిళలకు అందజేశారు. క్రోసూరు మండల పరిధిలో మొత్తం 2430 మంది మహిళలకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లేదన్నారు. కానీ జగనన్న అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ఆస్తి ఇచ్చి దానిపై సర్వ హక్కులు ఇచ్చారన్నారు. వీటితో ప్రతి అక్క చెల్లెమ్మకు సుమారు 10 లక్షల విలువైన ఆస్తి దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. ఎప్పుడో 40 ఏళ్ల కిందట ఇచ్చిన స్థలాల వద్ద ఇప్పటికీ కరెంటు, మంచినీరు, రోడ్లు లేవన్నారు. కానీ జగనన్న కాలనీలో ఈ వసతులు అన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత జగనన్న కాలనీలో సిమెంట్ రోడ్లు కూడా వేయబోతున్నామన్నారు. పట్టాలిస్తే రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఉండదు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఎప్పుడు ఎవరు ఒక పత్రం రాసి మీకు పట్టా ఇస్తున్నామని చెప్పి ఇస్తారు. అది మీకు అట్లా ఉండేది. కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఎప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు అనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మనం ఇచ్చామంటే వాళ్ళకి శాశ్వతంగా ఉపయోగపడాలి, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇవ్వటమే కాదు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇచ్చి దాంట్లో ఇల్లు కూడా శాంక్షన్ చేయించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అవసరం వస్తే మీరు అమ్ముకోవడానికి హక్కు కూడా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతీయ చరిత్రలో ఎవరు చేయలేదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు హక్కు కల్పించాడు. ఇది వాస్తవమ్మా. ఎక్కడా కూడా ఏది ఇళ్ల స్థలాలు ఇచ్చి అమ్ముకోవడానికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. గవర్నమెంట్ స్థలం అమ్ముకోవడానికి హక్కు ఉండదు, మీరు అనుభవించినటువంటి ఏది. కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలు చదువుకో ఇంకా మన ఇంట్లో ఏదైనా బాగున్నప్పుడు, ఏదైనా మనకు కావాల్సి వస్తే ఒక 5 లక్షలు కావాల్సి వస్తే, ఒక 6 లక్షలు కావాల్సి వస్తే ఆ ఇల్లు మరి ఏదో ఒక హామీ లాగా మనకు ఒక ఆస్తి లాగా ఉంది. కాబట్టి పేదలకి, నిరుపేదలకి మరి ఇల్లు ఒక 7-8 లక్షల రూపాయలు ఇప్పుడు కట్టిస్తే ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ కట్టించుకుంటే 7-8 లక్షల రూపాయల వాల్యూ రావడం జరిగింది ఆ ఇంటికి.
కొన్ని చోట్ల అయితే 10, కొన్ని చోట్ల అయితే 15 లక్షలు కూడా వాల్యూ రావడం జరిగింది. రాబోయే ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని సత్తెనపల్లి డీఎస్పీ గురునాథం అన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి పురవీధులలో సాయుధ బలగాలు పోలీసులతో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్, సెంట్రల్ బలగాలు అంటే కేంద్ర బలగాలు గుంటూరు నుంచి ఇక్కడికి సత్తెనపల్లి చేరుకోవడం జరిగింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ ఎలక్షన్లు సమీపిస్తున్నందు వల్ల పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కేంద్ర బలగాలతో మా వాళ్ళతో కలిపి సుమారు 100 మంది ఆఫీసర్స్, జిల్లా అధికారులు, ఏఆర్ అధికారులు, తర్వాత సిఐఎస్ఎఫ్ అధికారులు అందరూ కలిసి సత్తెనపల్లి పట్టణంలో సుమారు 4 కిలోమీటర్ల పాటు ఫ్లాగ్ మార్చ్ అంటే రోడ్డు మార్చ్ నిర్వహించడం జరిగింది. కవాతు, పోలీస్ కవాతు. దీని ద్వారా ఏమంటే ప్రజలకు ఎన్నికల సమీపిస్తున్న విషయం తెలుస్తుంది. అలాగే ఏ జాగ్రత్తలు పాటించాలి, ఎన్నికల టైంలో చేయకూడదు, ఏవి చేయాల్సింది, ఇవన్నీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఈ కవాతు నిర్వహించడం. మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని 17వ వార్డులో మన కోసం మన కందుల మరియు భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక్కొక్క ఇంటికి 250 రూపాయలు కట్టే జీవో తీసుకుని ప్రతి ఒక్కరికి 250 రూపాయలకి కనెక్షన్ ఇప్పించారు. దగ్గర 14,000 కుటుంబాలకి ఇళ్లకు ఆ కనెక్షన్ చేశారని కూడా మీ అందరికీ గొడవ చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో 8,500 నుంచి 10,000 రూపాయల వరకు ఈ సాధారణ కనెక్షన్ కోసం చేస్తా ఉన్నారంటే ఆ రోజు నేను మీకోసం హాస్పిటల్ పనిచేస్తానా లేదా అనేదానికి ఇంతకన్నా నిరసనం మరొకటి లేదని చెప్పి అందరికీ మనవి చేస్తా ఉన్నా. ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ ఖానాల్లో కానీ, అలాగే కబ్రస్థానాల నిర్మాణాల్లో కానీ, అలాగే మసీదుల నిర్మాణాల్లో కానీ నా పాత్ర ఉందా లేదా అనేది ఒక్కసారి అందరూ పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పట్టణంలో గౌరవనీయులు లేకుండా గత ప్రభుత్వంలో చేశారా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా పేద ప్రజల అభ్యున్నతికై పాటుపడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా కౌన్సిలర్లకు, తర్వాత 8వ వార్డు 9వ వార్డు కౌన్సిలర్లకు, ప్లస్ 8వ వార్డు 9వ వార్డు ప్రజలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి నా చేతుల మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఇది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా చేపట్టిన కార్యక్రమాలు. ఆయన అధికారంలో ఉన్నప్పటి నుండి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఏమి చేయాలని తపన పడే వ్యక్తి. అట్లా వ్యక్తిలో ఈ పార్టీలో నేను కూడా ఒక ఉద్యోగస్తునిగా ఉండి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను వచ్చిందను ఈ పార్టీలో చేరాను. నేను అనుకున్నాను ఏ పార్టీలో చేరాలా ఏమని, కానీ నాకు అనిపించింది ప్రజల కోసం ఏదైనా పాటుపడుతూ ఉంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పాటుపడుతుంది. ఈరోజు ప్రజలు కరోనా లాంటి దేశమంతా ఎదుర్కొంటూ ఉంటే కూడా ప్రాబ్లమ్ మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఆయన ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేశారంటే కరోనాలో కూడా మన ఇంటి దగ్గరికి వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మనకు అన్ని ఆదుకొని 2 సంవత్సరాలు ఆయన ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఇంట్లో 5 మంది 10 మంది ఉండే ఫ్యామిలీని ఇది తోడ్పాటు చేయడమే కష్టమైతే 5 కోట్ల ప్రజలకు 2 సంవత్సరాల పాటు కరోనాలో కూడా ఆయన అది ఫైనాన్షియలీ అంటే మనకు డబ్బుల్లో కూడా మన రాష్ట్రం చాలా వీక్గా ఉండింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన అప్పులు తప్ప వేరేది లేవు. ఆ టైంలో కూడా ఆయన ఈ అధికారం తీసేసుకొని చాలా వరకు మనకు తోడ్పాటు చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం 2 ఏళ్ళు పాలించేసి మిగతా 3 సంవత్సరాల్లోనే అధికారం చేశారు.
3 సంవత్సరాలు అధికారం చేసిన దాంట్లో ఇంత అభివృద్ధి చేశారంటే ఈరోజు ప్రజలకు కనీసం అంటే 2,45,000 కోట్ల రూపాయలు వచ్చిందను మీ ఖాతాలోకి డైరెక్ట్ ₹1 అవినీతి లేకుండా మీ ఖాతాలో వేశారు. 125 సార్లు బటన్ నొక్కి ఇంత డబ్బు మీ ఖాతాలో వేశారు. మనం అనుకుంటాము ఇంత డబ్బు వేసినారు కదా అని. ఇంత డబ్బు చేసిన దానివల్ల జీవన ప్రమాణాలు ఎంతమందివి బాగుంటాయంటే ఈరోజు మేము పల్లెల్లో తిరుగుతూ ఉంటే, విలేజెస్లో తిరుగుతూ ఉంటే చాలామంది ఎంత సంతోషంగా ఉన్నారంటే మేము పోతానే మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. రమ్మని చెప్పి చాలా వరకు మాకు ఇన్వైట్ చేస్తున్నారు. మాతో ఫోటోలు దిగడము మాకు చూస్తూ ఉంటే ఇది అంతా మా క్రెడిట్ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే. సీఎం జగన్మోహన్ రెడ్డి దోర్నాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకుల, సుంకేసుల, కలనూతల గ్రామ ప్రజల నాయకులు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుండి అదుపులోకి తీసుకొని బుధవారం సీఎం జగన్ వెళ్లేంత వరకు ఈ నిర్బంధం ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేయడం పట్ల మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. దీనిని బీజేపీ పార్టీ నిర్మోహమాటంగా ఖండిస్తుంది. ఇది 100కి 100 దుర్మార్గమైన చర్య. వ్యక్తి వాక్ స్వాతంత్ర్యం హక్కును కూడా తుంగలో తొక్కి ప్రజల గొంతుకై మాట్లాడుతున్న నాయకులను నిర్బంధించటం హేయమైన చర్య అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఒక్క కాలువ సరిగ్గా చేయకుండా, కాలువల మీద తూములు కట్టకుండా, వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కనీస వసతి నిధులు ఇవ్వకుండా ఈరోజు అట్టహాసంగా ఏం శంకుస్థాపన చేస్తారు? మేము ప్రజలకే కదా మంచి చేయమన్నది. దీనికి కూడా నిర్బంధించడం అంటే ముమ్మాటికి 100కి 100 దుర్మార్గమైన చర్య అని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదిలినాకే ఓట్లు అడుగుతాను అని మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పశ్చిమ ప్రకాశం ప్రజలని మోసం చేసి నయవంచనకు గురి చేశారు. అసలు నీళ్ళే లేని ప్రాజెక్టుని ఎలా ప్రజలకు అంకితం చేస్తామో, జాతికి అంకితం చేస్తామని ఈ యొక్క మాయ మాటలు చెప్పి మళ్ళీ ఈ యొక్క పశ్చిమ ప్రాంత రైతాంగాన్ని మోసానికి గురి చేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజీ ఒక పక్క ఇవ్వలేదు. అదేవిధంగా ఇక టర్నల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా లింకు కాలువలు ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా పెండింగ్లు పెట్టుకొని నేను పూర్తి చేస్తాను అని యొక్క ఎలక్షన్స్ దగ్గర పడేసరికి మళ్ళీ ఈ విధంగా మోసపూరిత మాటలు ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం మంచిది కాదు. ప్రజలు మేల్కొన్నారు. మళ్ళొకసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకా గమనించాల్సింది అంటే బడ్జెట్లో ₹1 కేటాయించకుండా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేద్దామనుకున్నారు? ఈ విధంగా నయవంచనకు గురి చేసినట్లు కాదా అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు, చీమకుర్తి వచ్చినప్పుడు, మార్కాపురం ఎస్వికేపీ కాలేజీకి వచ్చినప్పుడు ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 3 సార్లు మన ప్రకాశం జిల్లాకు వచ్చి చెప్పారు, ఆగస్టులో ఓపెన్ చేస్తాము, మీకు నీళ్ళు ఇచ్చినాకే ఓట్లు అడుగుతాము అనే ఇటువంటి నమ్మకమైన మాటలు పలికి ఇప్పుడు మడమ తిప్పి మాట తిప్పి ప్రజలను మోసం చేయడం కాదా అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పొన్నూరు పట్టణం 19వ వార్డ్ ఎస్టీ కాలనీలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 7 పూరిళ్లు పూర్తిగా దగ్ధమై 9 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులైన తలపల శ్రీను, తలపల భారతి, కొమరగిరి మల్లేశ్వరరావు, పొదిలి కృష్ణ, పొదిలి శ్రీను, అడ్డూరి శ్రీనివాసరావు, అడ్డూరి శివమల్లికార్జునరావు, సరోజనమ్మ, చలంచర్ల పోలమ్మలను పరామర్శించి ఘటన గురించి వివరాలు తెలుసుకుని 9 మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చి బాధితులు మరలా సమాజంలో మనోధైర్యంతో వారి జీవనం కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు తగు సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. 19వ వార్డులో దాదాపు ఒక 7 ఇళ్ళు దాకా 9 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కాలిపోవటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది అర్ధరాత్రి అవ్వటం, అందరూ కూడా ఎక్కడెక్కడో పనులకు వెళ్ళటం వలన వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తెచ్చుకోవడానికి కానీ, కష్టపడి సంపాదించిన సొమ్ములను కూడా, డబ్బులను కూడా బయటికి తెచ్చుకునే ఆస్కారం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా అందరూ
ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్టీలైనా కూడా ఎక్కడెక్కడికో పనులకు వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ముసలాళ్ళు మరి పిల్లల్ని చూస్తే ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక కథ ఉంది. వాళ్ళ యొక్క బాధ ఆవేదన వినటం జరిగింది. మేము మా వంతుగా తెలుగుదేశం పార్టీ పరంగా మా వంతు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. వాళ్ళు మనోధైర్యంగా నిలబడి ముందుకు సాగే విధంగా అన్ని విధాలుగా అండదండలు అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మన ఎంఆర్ఓని వాళ్ళని అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఆ కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రభుత్వ పరంగా అందే సహాయాన్ని వాళ్ళకి అందించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా నిరుపేద కుటుంబాలు, డోక్రాలో తెచ్చుకున్న డబ్బులు, కష్టపడి పని చేసుకుని తెచ్చుకున్న డబ్బులు, మరి దాదాపు ఒక ఇంట్లో అయితే ₹1,00,000, 20,000, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రిక్షా బండి, వాళ్ళు కొన్ని ఈ రకరకాల వస్తువులు వాళ్ళ ఇంట్లో కష్టపడి దాచుకున్నవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. అన్నీ కోల్పోయి, వలలు కానీ అన్నీ కోల్పోయి నడి రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మేము కూడా పార్టీ పరంగా మేము చేయవలసిన సహాయ సహకారం వాళ్ళకి అందిస్తాం. వాళ్ళ మీద వాళ్ళు తిరిగి మళ్ళీ ఆత్మస్థైర్యంతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించే విధంగా మా సహాయ సహకారాలు అందిస్తాం. పల్నాడు జిల్లా పెద్దకొరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో లక్ష్మీ గణపతి రుద్ర హోమం, సుదర్శన హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహాల హోమం నిర్వహించిన పెద్దకొరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ దంపతులు మరియు కార్యకర్తలతో గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సముదాయాన్ని ప్రారంభించిన ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ ఈ మల్లికార్జున రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడారు. పూర్వం ఉన్నటువంటి బస్ స్టేషన్ చిన్నగా ఉంటాం, తర్వాత లో లైంగ్ ఏరియాలో ఉండడం దీన్ని హైట్ పెంచి ఇక్కడ కొత్తగా కట్టడం జరిగింది. ఇది జూన్ 22, 2022లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్చి 2024 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసుకోలేదు ఇవాళ దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చైర్మన్ గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, అదేవిధంగా జోనల్ చైర్మన్ మహేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి బస్ స్టేషన్ సౌకర్యాలన్నీ కూడా ప్రజలకు బాగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మధ్యాహ్నం 1:25 దొరికితే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఆ కాంట్రాక్టర్ గారు నాకు నియమాల్లో లేదని అంటారు సార్. దయచేసి సీసీ కెమెరాలు కావాలని నిన్నే పోయితే ₹45,000 పోతారు. నేను 1:30 కెమెరాలు లేకపోతే మేము చాలా ఇబ్బంది పడతాం. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎంపీ గారు మా కెమెరాలు ఏర్పాటు చేస్తుందని మేము రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా ఏర్పాటు చేస్తామండి. ప్రధానమైన బస్ స్టేషన్ అన్నింటిలో కూడాను సీసీటీవీ కెమెరాలు కొన్ని చోట్ల ఏర్పాటు ఆల్రెడీ చేశాము, కొన్ని చోట్ల ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి అది కొత్తగా కట్టిన బస్ స్టేషన్ కూడా ఖచ్చితంగా పడతాం. ఈరోజు హనుమాన్ జంక్షన్ నూతన బస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నాతో పాటు వచ్చినటువంటి గౌరవనీయుడు సంత ఎండి ద్వారకా తిరుమలరావు గారికి, జోనల్ చైర్మన్ మహేష్ గారికి, ఈడీ గోపినాథ్ రెడ్డి గారికి, డిప్యూటీఓ గారికి, స్థానిక డిఎం గారికి, ఇంకా మా ఆర్టీసీ అధికారులకు, పత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ బస్టాండ్ వరకు నూతనంగా ఇక్కడ ఈ వాటర్ వస్తున్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకొని నూతన బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారు ₹5,25,00,000 ఈ బస్టాండ్ నిర్మించడం జరిగింది. 10 ప్లాట్ఫారాలతో నిర్మించడం జరిగింది. ప్రజల సౌకర్యం కోసము
ఇంత డబ్బులు హెచ్చించి ఇక్కడ కొత్తగా నూతనంగా బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఈ బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఎక్కడ ఏది ఇబ్బందులు ఉన్నాయో అక్కడ అన్ని కూడా ఆర్టీసీ సంస్థ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కూడా నూతనంగా మేము 2005 బస్సులు కూడా కొనడం జరిగింది. త్వరలోనే ఒక 2 నెలల్లో 1500 డీజిల్ బస్సులు కూడా రోడ్లపైకి ప్రజల సౌకర్యాల కోసం వస్తాయి. ఇంకొక ఈ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా టెండర్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా హైర్ బస్సులు కూడా ఈ బస్సులు మేము ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకా ఒక ఈ బస్సులైనా మేము తీసుకునే దానికి ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రజల సౌకర్యం కోసం ఎలాంటి ఇబ్బంది అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము ఒక ప్రణాళిక ప్రకారం ఎండీ గారు మిగతా ఆర్టీసీ అధికారులందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్టీసీని ప్రజల కోసం ఉండే రకంగా అదే రకంగా ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఇంకా ఈ యొక్క రవాణా ఆదాయం కాకుండా మేము కార్గో సేవలు మరియు మాకు కమర్షియల్ ఏరియాలో వచ్చేటువంటి అవి కూడా పెంచుకొని ఆర్టీసీని ఇంకా లాభాల బాటలో నడిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. దీని అంతటి కూడా ప్రజలు కూడా మీరు మమ్మల్ని అర్థం చేసుకోగలరని మాకు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాట తప్పే నైజం బాబుది అయితే మడమ తిప్పని నైజం జగన్మోహన్ రెడ్డిది. నిస్సార్ అహ్మద్. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం. ధూళ్లిపాళ్ల. ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.